నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా ఘనంగా తెలుగు రాష్ట్రాల నాటక పోటీల నిర్వహణకు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని కొప్పోలు గ్రామం సిద్ధమవుతుంది. కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొప్పోలు కళా పరిషత్ 7వ వార్షికోత్సవాన్ని అన్న నందమూరి తారక రామారావు 102వ జయంతిని వైభవంగా నిర్వహించడానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాట్రగడ్డ రఘుపతి తెలిపారు. తెలుగు రాష్ట్రాల నాటక పోటీలకు సంబంధించిన బ్రోచర్ను శుక్రవారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాట్రగడ్డ రఘుపతి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొప్పోలులో ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పోటీల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. పోటీలను వీక్షించడానికి వచ్చే మహిళలకు చీరలను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సురభి ప్రభావతి గారిని సన్మానిస్తున్నట్టు చెప్పారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి నాటిక పోటీలను తిలకించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు వెంకటస్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా భారీ ఎత్తున నాటిక పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నో కళా పరిషత్తులు తమ నాటికలతో అలరించనున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పారా రమేష్ మాట్లాడుతూ పోటీలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. పోటీలలో పాల్గొనడానికి వచ్చే కళాకారులకు మంచి వసతి సౌకర్యాలు కల్పించామని అన్నారు. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై నాటికల పోటీలను తిలకించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు సాదినేని, ప్రధాన కార్యదర్శి ఈదర బలరామయ్య, కోశాధికారి తాటిపర్తి పుల్లారెడ్డి, కార్యదర్శి దాసరి జయరావు, ప్రచార కార్యదర్శి కోవిలకుంట్ల బాలకోటయ్య, సభ్యులు ఉన్నం నరసింహారావు, దివి రమేష్, పసల బ్రదర్స్, గద్దల శ్రావణ్, నడికోటి శ్రీనివాసరావు, బలగాని కోటేశ్వరరావు, షేక్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిన్ను కనగా, ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో. రఘుకుల రాముడు నీవే, గోకుల కృష్ణుడు నీవే, హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా. సూర్య చంద్రాదుల తేజం విశ్వవిఖ్యాతుని రూపం, అన్నిటా తానై నిండిన ఆకాశం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో. లోకాల నేరు ఆ నామమేగా, అది గదిగో అతడే తారక రామ. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గన్న కారణ జన్మ. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అమ్మాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది కవిత. వజ్రాలు వెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడు, ఒళ్ళంత కళ్ళు చాలవే. బంగారు కొండలాంటి ఆమెని ఛాయ చూస్తే రెప్పంటూ కొట్టలేములే. ముందుగా కొప్పోలు కళా పరిషత్ తరఫున అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు చాలా సుపరిణామం. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ కొప్పోలు కళా పరిషత్ బ్రోచరు ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రముఖులందరూ, ఇతర రాజకీయ పార్టీ వారు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కళాకారులు కానివ్వండి, కళాభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా
ఈ వీక్షించి వారి అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తే కొప్పోలు కళా పరిషత్ సంబంధించి భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 8 గంటల నుండి 12 గంటల వరకు ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 28వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దీంట్లో మహిళలకి చీరలు ఉచితంగా బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది. అలాగే సురభి ప్రభావతి గారిని సన్మానించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ప్రతి సంవత్సరం మనము ఎన్టీఆర్ జన్మదిన పురస్కారం సందర్భంగా మనం మహానాడు ఒక పండుగగా జరుపుకుంటున్నాం. అదే సందర్భంగా మన కొప్పోలు రఘుపతి గారు, కొప్పోలు కళా పరిషత్తు అధ్యక్షులైనటువంటి రఘుపతి చౌదరి గారు ప్రతి సంవత్సరము కళా పరిషత్తు నిర్వహించడం జరుగుతుంది. ఆయనకి చాలా అభినందనలు. ఆయన ఆ కళా పోషకుడుగా అది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నాడు. కాబట్టి కొప్పోలు గ్రామం తరఫున రఘుపతి చౌదరి గారిని అభినందిస్తున్నాము. మనం ఈ సంవత్సరం కళా పరిషత్తుకి అనేక నాటికలు జరుపుకుంటున్నాం. మనము అందరూ ప్రేక్షకులంతా వచ్చి ఈ నాటికల్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ నెల 28వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహానాడు ఎలా నిర్వహిస్తాం అట్నే కొప్పోలు నుంచి కొప్పోలు కళా పరిషత్తు మన మాజీ సర్పంచ్ రఘుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. దీంట్లో ఒక నాటకాలు 28వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నాటకాలు పోటీలు జరుగుతాయి. దీంట్లో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడమైంది. అందరికీ అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిన్ను కనగా, ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో. రఘుకుల రాముడు నీవే, గోకుల కృష్ణుడు నీవే, హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా. సూర్య చంద్రాదుల తేజం విశ్వవిఖ్యాతుని రూపం, అన్నిటా తానై నిండిన ఆకాశం. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నాత్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ కవిత. వజ్రాలు వెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడు, ఒళ్ళంత కళ్ళు చాలవే. బంగారు కొండలాంటి ఆమెని ఛాయ చూస్తే రెప్పంటూ కొట్టలేములే. తెలుగోడి పౌరుషాన్ని తన భుజము కెత్తుకున్న దమ్మున్న మారాజులే. మన మీద దిద్ది ఉన్న మదరాసి అన్నమాట ఉద్యమించి తుడిచివేసలే. తెలుగు జాతంటే ఏంటో హస్తినకు తెలిసేలాగా యుద్ధమే చేసిన వాడే రామన్న. ఒక్కడే ఒక సైన్యంగా ఆత్మగౌరవ విధి అంటూ తెలుగు తన రాతను మార్చెను సారథిగా. ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో, లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం. భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ. రామన్న రాజ్యమంటే ఇట్టాగే ఉంటదంటూ చేతల్లో చేసి చూపెనే. ఏదోటి ప్రాణమైన వరి
ఏంటో తెలుగోడి నోటికిచ్చనే. మన అన్న చెల్లి మధ్య చెరి సగము ఆస్తి అంటూ చట్టాన్ని తీసుకొచ్చనే. క్యాన్సర్ తో ప్రాణమాగే ఊపిరినే ఆదుకోగా బసవతారకాన్ని తెచ్చనే. ప్రజలు తన దేవుళ్ళంట